యెషయా గ్రంథం 41వ అధ్యాయము 9-10 వచనంలో Isaiah chapter 41 verses 9 and 10. You whom I took from the ends of the earth and called from its farthest corners, saying to you, you are my servant. I have chosen you and not cast off you. 10th verse. Fear not, for I am with you. Be not dismayed, for I am your God. I will strengthen you, I will help you, I will uphold you with my righteous right hand. అని దేవుడు చెప్తున్నారు. ప్రియమైన వాళ్ళారా, తెలుగులో చూద్దాము. భూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనినవాడా, దాని కొనల నుండి పిలుచుకున్నవాడా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షించి ఏర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను. భయపడకుము, నేను నీ దేవుడినై ఉన్నాను. భయపడకుము, నేను నీ దేవుడినై ఉన్నాను. దిగులు పడకుము, నేను నిన్ను బలపరతును. నీకు సహాయము చేయవాడని నేనే. నీతి అని నా దక్షిణహస్తంతో నిన్ను ఆదుకొందును. నా దక్షిణహస్తము నీతితో కూడి ఉన్నది కాబట్టి నేను నిన్ను ప్రతి విషయంలో ఆదుకుంటాను. నీకు సహాయం చేసేవాడని నేనే, ఇంకెవరు లేరు సహాయం చేసేవారు. నేనే నీకు సహాయం చేసేవాడిని. దిగులు పడకును, నేను నిన్ను బలపరుతును. నీ ప్రతి బలహీన సమయంలో నిన్ను బలపరిచే దేవుడిని నేను. భయపడకము, నేను నీ దేవుడిని అయి ఉన్నానని దేవుడు మరి బలహీనంగా ఉన్నటువంటి వారికి, తర్వాత ఆపదలో ఉన్నవారికి, బాధల్లో ఇరుకు ఇబ్బంది, శోధన, వేదన, రోదనలో ఉన్నటువంటి ప్రజలతో దేవుడు చెప్తున్నారు. ప్రియమైన వాళ్ళారా, మరి ఆ దినముల్లో ఆయన ఇజ్రాయేల్తోనూ యాకోబుతోనూ ఇలా మాట్లాడినప్పటికీ ఈ దినముల్లో కూడా మనందరితో కూడా దేవుడు మాట్లాడుచూ ఉన్నారు. ఇవే మాటలు. దేవుడు శాశ్వతమైన వాడు. మరి దేవుడు యుగ యుగములకు ఉండువాడు. మనుషులైతే తరం వెంబడి తరము మాయమైపోయి కొత్త తరం పుడుతూ ఉంటుంది. కానీ ఈ దేవుడు తరతరములకు యుగ యుగములకు దేవుడై ఉన్నాడు. ఆయన బిడ్డలైన వారిని ఈ రకంగా ఆదరించి దేవుడై ఉన్నాడు. కనుక ఆయన్ని ఆశ్రయించి ఆయన ప్రేమకు బద్ధులమై జీవిస్తే, ఆయన్ని విశ్వసించినట్లయితే, ఈ నిజంగా అలాంటి దేవుడిని విశ్వసిస్తే మనలో కార్యాలు జరుగుతాయి. ప్రియమైన వారు